కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా ఒకటి కామన్ ఒపీనియన్ మంచిదే అంటున్నారు. కానీ ఎక్కడో అనుమానాలు అపోహలు లేకుంటే కొన్ని దానికి రాజకీయంగా కొన్ని మళ్ళీ జోడిస్తున్నారు. అంటే ఒకటి సార్, సహజంగానే రాజకీయ పక్షాలు భిన్న రాజకీయ పక్షాలు ఉన్నాయంటే వాటి మధ్య విభేదాలు ఉంటాయి. న్యాచురల్గా లేకుండా రెండు రాజకీయ పార్టీలు ఉండవు కదా, ఒకే పార్టీ ఉండేది అక్కడ. రెండు రాజకీయ పార్టీలు, రెండు దృక్పథాలు, రెండు రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి అక్కడ. దానిలో సందేహం ఏం లేదు. అయితే నేను చెప్పేది ఇందాక కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన దాంతో నేను ఒక చిన్న ముక్క ఏంటంటే, రాజకీయ పార్టీలు ఎన్నికల దాకా పోట్లాడుకోవాలి కానీ ఎన్నికల తర్వాత కలిసి పనిచేయాలనేది కొంతవరకే కరెక్ట్. అది చాలాసార్లు నేను ఇంత గతంలో కూడా చెప్పింది అదే. ఎందుకంటే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు తెస్తున్న వాదన కాదు, గతం నుంచి కూడా కేంద్రంలో కూడా ఉన్న వాదన ఏంటంటే, ఎన్నికలైన తర్వాత మమ్మల్ని సమర్థించండి మేము అనేది. ఏం చేసినా ఎందుకు సమర్థిస్తారు? ఎన్నికలైన తర్వాత ఏం చేసినా సమర్థించలేరు. కానీ ఏంటంటే ఏది చేసినా వ్యతిరేకించడం కూడా తప్పే. ఏం చేసినా సమర్థించకూడదు, ఏది చేసినా వ్యతిరేకించాలనేది కూడా పూర్తిగా ఉండకూడదు. అందుకని ఏంటంటే కొన్ని సందర్భాలలో వ్యతిరేకతలు ఉంటాయి. ఎందుకంటే గతంలో ఉన్న పార్టీకి ఈ పార్టీకి ఉన్నటువంటి విభేదాలు సహజంగానే ఉంటాయి. పాలసీల పరంగా కానీ ప్రజల సమస్యల పరంగా కానీ ఉన్న విభేదాలు రకరకాల రూపాల్లో వ్యక్తం అవుతాయి. కాబట్టి ఎన్నికలు అవ్వగానే అందరూ కలిసి పనిచేయాలంటే పాలకపక్షం ఏం చేసినా ప్రతిసారి సమర్థించాల్సిన అవసరం ఎవరికీ లేదు. కాబట్టి అంటే ఆ సందర్భంలో నేను చెప్పేది ఏంటంటే, ఇట్లాంటి విషయాలు రాజకీయ చర్చలు వద్దు. కాబట్టి ఇది ఏంటంటే ఉమ్మడి ప్రయోజనం. నేను చెబుతుంది ఏంటంటే, దీనిలో టీఆర్ఎస్, కాంగ్రెస్, లేకపోతే బీజేపీ, టీడీపీ ఈ ప్రస్తావనలు కాదు ఇక్కడ. ఇది ఉమ్మడి ప్రయోజనం. భూమిని కాపాడుకుంటే భూమి మీద మనం తర్వాత కొట్లాడుకోవచ్చు. భూమిని కాపాడుకున్న తర్వాత భూమి మీద మనం కొట్లాడుకునే అంశాల్లో కొట్లాడుకుందాం. కొట్లాడుకునే అంశాలు ఎవరు వెనక రాజీ పడేది లేదు, మాట్లాడకుండా ఉండేది లేదు. కానీ ఈ విషయంలో ఇది ఉమ్మడి ప్రయోజనం. దీని విషయంలో సంకుచితమైన నేరో పరిమితులకు మనం లోబడద్దు. బ్రాడ్గా మనం ఉండగలిగితేనే ప్రజలు అందరినీ రిసీవ్ చేసుకుంటారు మనల్ని. రెండోది ఏంటంటే, నేను అనేది సీతారాం నాయక్ గారు అన్న అధికారుల విషయంలో నేను చెప్పేది ఒకటి. అధికారుల విషయం ఇందాక నాకు వచ్చిన సందర్భం ఆ ఫస్ట్ రౌండ్లో నేను అంతవరకే మాట్లాడగలిగాను, బ్రాడ్ విషయం తీసుకున్నా. కాబట్టి అధికారుల విషయంలో నేను అసలు చర్యలు తీసుకోవద్దని ఎవరంటారు? అధికారులు కాకపోతే ఏంటంటే, ఇప్పుడు 50 ఏళ్ళు 60 ఏళ్ల చరిత్రలో అధికారులు అందరి మీద చర్యలు తీసుకుంటా రావాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది? ఆ తర్వాత ఇంకో యుగాంతం. వీళ్ళందరి మీద తవ్వి తీసి చర్చలు చేయాలంటే యుగాంతం అవుద్ది. యుగాంతం దాకా ఈ భూమి వెయిట్ చేయడానికి సిద్ధంగా లేదు కాలుష్య పరంగా. కాబట్టి ప్రయారిటీస్ ఉన్నాయి. ప్రయారిటీస్ పరంగా కాలుష్య నివారణకు, హైదరాబాద్ని కాపాడుకోవడానికి ప్రయారిటీ పరంగా ఇది ముందు. కాబట్టి గుడ్డి మీద ఈకలు బీరికినట్టు తర్వాత అధికారుల విషయంలో వెళ్దాం. అధికారుల విషయంలో వెళ్ళొద్దని ఎవరు అంటల్లా, వెళ్లాల్సిందే. దాని విషయంలో ఎవరికి సందేహాలు లేవు, ప్రశ్నలు కూడా లేవు. అప్పుడు అది కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చెబుతున్నారు కదా, అధికారులు కూడా చేయాలి. కానీ అధికారుల విషయం నుంచి మొదలు పెడితే ఎక్కడికి పోద్ది? ఎన్ని వేల మంది అధికారులు ఉన్నారు ఈ చరిత్రలో? ఎంతమంది రిటైర్ అయ్యారు? ఎంతమంది పాత వాళ్ళు ఉన్నారు? ఉన్నవాళ్ళు ఎంతమంది? పోయిన వాళ్ళు ఎంతమంది? వాళ్ళు సంపాదించిన ఆస్తుల మీద ఎంక్వైరీలు వేస్తే ఈ భూమండలం ముగిసిపోద్ది ఇది చర్చ జరగడానికి. కాబట్టి ఏంటంటే భూమండలాన్ని కాపాడుకునే దీనిలో అదంతా చేద్దాం. చేసే పెద్ద చేపలకి, సొర చేపలకి శిక్షలు పడాల్సిందే. సొరచేపలకి శిక్షలు. ఇంకొకళ్ళు భయపడాలి, అవినీతి చేయడానికి మళ్ళీ భయపడాలి. ఈరోజు ఆక్రమణలకు ఎలా భయపడాలని హైడ్రా చెబుతుందో, ఇంకోసారి ఇంకెవడో ఆక్రమించకూడదని, అలాగే అవినీతి చేయడానికి కూడా ప్రతివాడు భయపడే పరిస్థితి రావాలి. దాన్ని చేయాల్సిందే. కానీ ఈ రెండు ప్యారలల్ ప్రాసెస్ కాదు, ఎగ్జాక్ట్ ఒకేసారి చేసేవి కాదు. దాని పెద్ద యంత్రాంగం, పని చాలా ఉంది. దాన్ని తొవ్వి తీసేది పడగొట్టే క్రమంలో ఇంకా ఇప్పుడు ఏమైంది? తేనెతుట్టు మీద రాయేసాం. ఇప్పుడు రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతున్నారు, చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఎందుకు ఆగుద్ది? ఆగదు, ఎక్కడ ఆగదు ఇక్కడ ఇది. ఎందుకంటే మొదలైన తర్వాత చర్చ ఎందుకు ఆగుద్ది? ఇట్లాంటి చర్చలు ఆగవు. సమాజంలో మొత్తం అందరికీ తెలుస్తాయి. దానికంటే పెద్ద బదనాం ఇంకోటి లేదు. ప్రజాకోర్టులో శిక్ష అంటే ఈరోజు మీకు వృద్ధి ఎక్కర్లా. ప్రజాకోర్టులో బదనాం, పులి మీద స్వారీ అదే ప్రజాకోర్టులో బదనాం అయితే అంతకంటే పెద్ద శిక్ష లేదు ఎవరికైనా సరే. అందుకని ఏంటంటే ప్రజాకోర్టు అనేది చూస్తుంది, ప్రజలంతా చూస్తున్నారు. వాళ్ళ తీర్పు వాళ్ళ మనసులో వాళ్ళు తీర్పు ఇచ్చుకుంటున్నారు. కాబట్టి ఈ తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండాలి అనేది కూడా మనం కూడా అనుకూలంగా ఉండే ప్రజలకు కూడా ఈ రోజు మీరు కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటామా లేకపోతే టీఆర్ఎస్ వాదన సమర్థించడం క్వశ్చన్ కాదు ఇక్కడ. మీరు ప్రజలకు అనుకూలంగా ఉన్నారా లేదా, హైదరాబాద్కి అనుకూలంగా ఉన్నారా లేదా అనేది మాత్రమే ప్రశ్న ఇక్కడ. మీరు హైదరాబాద్ భవిష్యత్తుకి, హైదరాబాద్కి అనుకూలంగా ఉన్నారా? హైదరాబాద్ సామాన్య జనం, కోటాను కోట్ల సామాన్య జనం, 1 కోటి మంది పైన ఉన్నారు, 1,50,00,000, 2 కోట్ల దాకా ఉండొచ్చు. ఈ సామాన్య జనం కోసం మనం మాట్లాడేటప్పుడు దెర్ ఈజ్ నో బార్డర్. రాజకీయ పార్టీల బార్డర్ లేవు. మిగతా అన్ని విషయాల్లో ఉంటాయి. ఈ మామూలు నేను ఎప్పుడు చెప్పను, రాజకీయ పార్టీలకి అందరు కలిసి పనిచేయాలి, ఎన్నికలతో ఎందుకు చేస్తారు? కొట్లాడుకుంటాం, రాజకీయాల్లో కొట్లాడతాం. నేను కూడా స్టాండ్ తీసుకుంటా. రకరకాల సమస్యల మీద భిన్నాభిప్రాయాలు ఉంటాయి, తీసుకుంటాం, పోట్లాడతాం. ఇది వేరే విషయం. ఈ విషయానికి సంబంధించి మాత్రం రాజకీయ పక్షాలు, శశబిషలు, గుడ్డు మీద ఈకలు బీకటం, అది ఇది అని చెప్పి 1,00,000 షరతులు, నేను చచ్చిపోతాను, నేను బతుకుతాను మాటలు అనవసరం. ఎందుకంటే ఎవరు కాదు, మనం అందరం పోతాం ఇప్పుడు. రైట్ రాకేష్ గారు, అంటే ఇందాక ఒకటే విషయం అందరూ